YM6 న్యూస్ కి స్వాగతం. నేటి సమాజంలో చదువుకున్న యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసగా మారి మంచి ఉన్నతమైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు అన్నారు. గురువారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమాన్ని లిటిల్ రోజ్ కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వం జారీ చేయబడిన నిబంధనలను పాటించి భావితరాలకు ఆదర్శంగా నిలబడతామని మానవహారంగా నిలబడి విద్యార్థులతో ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు మాట్లాడుతూ అవగాహన సదస్సులో లిటిల్ రోజ్ కాన్వెంట్ హై స్కూల్ విద్యా సంస్థలకు నడిపిస్తున్న ప్రిన్సిపల్ ఎండి అల్తాఫ్, కరస్పాండెంట్ జాకియా సుల్తానా సామాజిక బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పౌరులుగా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలియజేయుటకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి స్కూల్లో ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, లిటిల్ రోజ్ కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. I promise to be an active participant in the ongoing fight against drug abuse and illicit trafficking. I promise to follow a drug-free lifestyle. I will ensure that neither I or anyone around me is under the influence of drugs. I pledge to be a partner in the ongoing Telangana government resolution to create a drug-free society. Thank you.